క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మా తిరుహృదయ ప్రభుని యొక్క దేవాలయ కాకినాడ 2 వారి పండుగ సందర్భమున ఈ విచారణ గురించి 2 మాటలు మీకు అందరికీ కూడా మొట్టమొదటిగా తెలియపరుస్తూ ఉన్నాను. నేను 2014 సంవత్సరంలో విచారణ గురువుగా ఈ విచారణ బాధ్యత చేపట్టినప్పుడు నుంచి ఈరోజు వరకు ఈ విచారణలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకొని ఒక గురువుగా సేవలను అందించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈ విచారణ గురించి చెప్పాలంటే ఈ విచారణ అన్ని రకాలైనటువంటి వారు కలిసి ఉన్నటువంటి ఒక విచారణ. ఇది ముఖ్యముగా ఆంగ్లో ఇండియన్స్, మలయాళీస్, తెలుగుస్, తమిళియన్స్, ఆఫ్రికన్స్ అండ్ నార్త్ ఈస్ట్ అన్ని రకాలైనటువంటి వారు ఈ విచారణలో ఉండి వారు రకరకాలైనటువంటి భావాలతో ఈ విచారణకి వస్తూ ఉంటారు. ముఖ్యముగా ఈ విచారణలో పనిచేస్తుండగా దైవానుభూతిని పొందినటువంటి అనుభవం నాకు ఉంటుంది. ఆ తిరుహృదయ ప్రభువుని యొక్క అనుగ్రహ ఆశీస్సులతో నిరంతరం కృషి చేస్తూ వీరందరినీ కూడా ఒక తాటి మీద నడిపించడానికి భగవంతుడు నాకు ఆ యొక్క కృపను దయచేస్తూ ఉన్నారు. In this juncture, I thank all the people who are instrumental in my ministry, especially all the parishioners and my bishop and dear and near ones, and especially those who help me to do the ministry. And this is a special parish in the Vizag Archdiocese containing all the categories of people, and I find a lot of enthusiasm in the people, especially their spirituality and their culture made an impact on the other people to come to this area. So we are trying our level best to evangelize in our own ways to the other people who are not knowing Christ in our way. కనుక సహోదరి సహోదరులారా, ఈరోజు మా యొక్క పండుగ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ పండుగకి ప్రతి క్రైస్తవుడు కూడా ఆ తిరుహృదయ ప్రభువుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ వీక్షకులారా, ఈరోజు తమ యొక్క మహోత్సవాన్ని కొనియాడడానికి సిద్ధపడుచున్నటువంటి జేసు తిరుహృదయ దేవాలయ కథోలిక సంఘం వారి తాలూకా చరిత్ర, ఇక్కడ కథోలిక సంఘం ఆవిర్భావం గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందు నేను ఉన్నాను. ఇక్కడ విచారణ గురువు ఫాదర్ వర్గీస్ కల్పర్కుడియల్ గారి సహకారంతో ఇక్కడికి వచ్చినటువంటి ఈ దివ్యవాణి ఛానల్ టీం అంతా కూడా కలిసికట్టుగా ఈ యొక్క చరిత్రను సర్వప్రపంచానికి తెలియచేయాలని, ఇక్కడ ఒక సంఘం అంటూ ఉందని తెలియచేయాలని మేము పూనుకుంటూ ఉన్నాం. మరి ఆదిమ క్రైస్తవ సంఘం ఇక్కడ ఎలా ఆవిర్భవించింది అనేటువంటి విషయానికి వస్తే, ఈ కాకినాడ అనేటువంటి ఈ పట్టణం ఈ ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. అయితే ఇక్కడ ఎక్కువగా ఓడరేవుల మీదుగా ఎంతోమంది బ్రతుకుచూ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ఓడరేవులో అనేక మంది ప్రజలు ఇక్కడికి వేయించేసి రావడం, మరి ముఖ్యంగా ఈ ఫ్రెంచ్ వారు, డచ్ వారు, అలాగే యాంగ్లికన్స్, మలయాళీసు, తమిళ్సు, గోవా ప్రాంతానికి చెందినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భారతదేశానికి చెందినటువంటి ప్రజలు సహితం ఈ ప్రాంతానికి రావటం, వారు ఇక్కడ సెటిల్ అవ్వటం మూలంగా ఇక్కడ దేవాలయం అనేటువంటిది ఆవిర్భవించింది. ఆ దేవాలయమే స్వాతంత్ర్యానికి ముందుగా ఉన్నటువంటిది అయినప్పటికీ స్వాతంత్ర్యం తరువాతనే ఈ కాకినాడలో పునీత అన్నమ్మ గారి పేర ఒక దేవాలయం అనేటువంటిది వెలయడం జరిగింది. అయితే ప్రియ కథోలిక దివ్యవాణి టీవీ వీక్షకులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పోర్ట్ ఆవరణంలో ఉన్నాం. ఇక్కడకు ఎంతోమంది తమ యొక్క పని మీద లేదంటే డ్యూటీ మీద వచ్చినటువంటి వాళ్ళు ఈ కాకినాడ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా సెటిల్ అయి ఈరోజు కథోలిక సంఘాన్ని ఒక్కొక్కరుగా కొన్ని కుటుంబాలుగా గుమికూడి
ఎంతోమందిని ఇప్పుడు పెద్ద విచారణగా అది ఆవిర్భవించింది పునీత అన్నమ్మ గారి దేవాలయం విచారణ. అయితే 2003 సంవత్సరంలో జూన్ మాసంలో జేసు తిరుహృదయ నామాన ఒక దేవాలయం మరొక విచారణగా కాకినాడను విభజించాల్సిందిగా ఆనాటి కౌన్సిల్ మెంబర్స్ అలాగే అగ్రపీఠాధిపతులైనటువంటి కాగితపు మరియదాసు గారు వీళ్ళ కోరిక మీద మరొక విచారణను డివైడ్ చేయడం జరిగింది. ఆ విచారణే జేసు తిరుహృదయ దేవాలయం. అయితే ఆరంభంలో ఈ విచారణలో కొన్ని కుటుంబాలే ఉన్నప్పటికీ విస్తరించినటువంటి కథోలిక కుటుంబాల యొక్క సంఖ్య పెరగడం మూలాన అన్నమ్మ గారి దేవాలయం నుండి దీనిని డివైడ్ చేయడం జరిగింది. ఈ కాకినాడ రెండవ విచారణ ఆవిర్భావం అలాగే దాని తాలూకా డివిజన్ ఎలా వచ్చింది అంటే, కాకినాడ మొదటి విచారణలో అనగా పునీత అన్నమ్మ గారి విచారణకు దక్షిణం ఉత్తరం భాగాలను, ఈ కాకినాడ 2 జేసు తిరుహృదయ దేవాలయం విచారణకు తూర్పు పడమరల భాగాల్ని ఇలా డివైడ్ చేసి ఈ రెండు భాగాలలో ఉన్నటువంటి ప్రజలను ఈ విచారణకు, దక్షిణ ఉత్తరంలో ఉన్నటువంటి ప్రజలను కాకినాడ 1 అనగా పునీత అన్నమ్మ గారి దేవాలయానికి జనాలను డివైడ్ చేయడం జరిగింది. అయితే ప్రియ దివ్యవాణి వీక్షకులారా, ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ కాకినాడ అనేటువంటి ప్రాంతంలో రెండో విచారణ అతి చిన్న విచారణ అయినప్పటికీ ఈ విచారణలో అనేక మంది ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు ఈ దేవాలయంలో ఉన్నారని చెప్పడం కొరకు వాళ్ళు ఇగో ఈ పలానా చోట్ల పనిచేస్తున్నారు, లేదంటే ఇగో ఈ పోర్ట్లో పనిచేస్తున్నారు, ఇతరులు ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, గోవా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, తెలుగు వారు ఉన్నారు. ఇన్ని జాతులుగా ఇన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఏక సంఘంగా పవిత్ర సంఘంగా కథోలిక సంఘంగా ఇది అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు అడుగులు వేస్తూ ఉంది ఈ జేసు తిరుహృదయ విచారణ సంఘం. అయితే ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు, పోర్ట్లో పనిచేస్తున్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని విచారణ గురువులు ఫాదర్ వర్గీస్ కల్పర్ కుడియల్ గారు కూడా తమ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. అలాగే మన జేసు తిరుహృదయ దేవాలయం కాకినాడ 2 విచారణకు చెందినటువంటి ఏపీజే విను గారు మన మధ్య ఉన్నారు. ఈజ్ ఎ సైకాలజిస్ట్ అలాగే కౌన్సిలర్. ఈ విచారణకు ప్రెసిడెంట్, విచారణ సలహా సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి విను గారు మన మధ్య ఉన్నారు. మనతో కొన్ని విషయాలను పంచుకోవడానికి మన మధ్యకు వస్తూ ఉన్నారు. వి వెల్కమ్ హిమ్. వెల్కమ్ సార్. సార్ చెప్పండి, ఈ చరిత్ర, ఈ కాకినాడ 2 చరిత్ర, అలాగే ఇక్కడ కథోలిక సంఘం ఆవిర్భావం ఎలా జరిగింది, కొన్ని మాటల్లో మీరు మాతో పంచుకోగలరా? తప్పకుండా ఫాదర్, సంతోషం. కంగ్రాచులేషన్స్. మన సొంత ఛానల్ ఈరోజు అవటం, అదే కాకినాడకి రావడం కూడా. కాకినాడ స్మార్ట్ సిటీ అండి. ఈ యొక్క ప్రభుత్వం అనౌన్స్ చేసిన సిటీస్లో 100 సిటీస్లో ఒక సిటీగా కాకినాడ కూడా ఎన్నికవింది. అది మాకు చాలా గర్వకారణం. ఆ కాకినాడ స్మార్ట్ సిటీలో 2 క్యాథలిక్ చర్చ్ ఉండటం, సెకండ్ ప్యారిష్కి మేము చెందిన వాళ్ళమి. అసలు మనం వెనకాల చూస్తున్నాం సీ పోర్ట్. కాకినాడ సీ పోర్ట్ చాలా పెద్ద సీ పోర్ట్. యాక్చువల్గా చాలా ఎగుమతులు దిగుమతులు జరిగే పెద్ద పోర్ట్, మేజర్ పోర్ట్ ఇది. అదేవిధంగా ఇక్కడ సీకి చర్చ్కి ఎప్పుడు సంబంధం ఉంటుంది. యాక్చువల్గా మనం కేరళ వెళ్ళినట్లు చూసినట్లయితే కూడా కోస్టల్ బెల్ట్లోనే ఎక్కువ చర్చెస్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడలో కూడా ఈ మత్స్యకారులు ఎక్కువ ఉంటారు ఫాదర్. సో ఏంటంటే వీళ్ళు 100% వేటకి వెళ్ళే ముందు 100% వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళని మన చర్చికి వెళ్ళి ఒక చిన్న కానుకేస్తే వాళ్ళు ఫిషింగ్కి వెళ్తారు. సో అది వాళ్ళు ఉండే ఒక నమ్మకం యాక్చువల్గా. సో ఆ నమ్మకం వాళ్ళు అలా కొనసాగిస్తున్నారు. ఆ నమ్మకం ఇప్పుడు కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఉత్పత్తి అవ్వే మత్స్య ఉత్పత్తి, ఫిష్ అంతా ఏంటంటే కేరళకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఫుల్ కేరళకి వెళ్తుంది ఎక్కువగా, మేజర్ పోర్షన్. సో దీనికి సంబంధించి ఎంతోమంది కేరళ నుంచి వర్తకులు ఇక్కడ రావడం, పూర్వం నుంచి వర్తకులు ఇక్కడ రావటం, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇవన్నీ తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు 100% మన విచారణకు వచ్చి వాళ్ళు పూజ అటెండ్ అవ్వటం కూడా ఒక చాలా గర్వంగా చెప్పుకుంటాను. అదేంటంటే ఎక్కడి నుంచి వచ్చినా సరే మన చర్చికి రావటం, మన చర్చిలో ప్రేయర్ చేసుకోవడం, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉండే ఒక ప్యారిష్ కూడా అండి ఫాదర్. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పోర్ట్ కూడా చాలా గట్టిగా డెవలప్ అవుతుంది. పోర్ట్లో సీనియర్ అఫీషియల్స్, ఇంజనీర్స్ కూడా చాలామంది క్యాథలిక్సే. అది చాలా గర్వకారణం అండి. వీళ్ళందరిలో మంచి ఫెయిత్ ఉంది ఫాదర్. సో అదేవిధంగా ఈ మత్స్యకారుల్ని విజిట్ చేయడానికి మన విచారణతో అనుబంధంగా ఉన్న ఎంసీ సిస్టర్స్
మదర్ తెరీసా సిస్టర్స్ వీళ్ళందరితో కలవటం, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, వాళ్ళు సందర్శించడం, వాళ్ళతో సమయాన్ని గడపడం, వాళ్ళకి ప్రార్థనలు నేర్పించడం కూడా జరుగుతుందండి. సో అది కూడా మంచి మనకొక చాలా ఫెయిత్కి అడ్వాంటేజ్ అండి. ఇంకా కాస్త ముందుకెళ్ళినట్లయితే మనకు దూరంగా ఒక ఐలాండ్ కనిపిస్తుందండి, దాన్ని హోప్ ఐలాండ్ అంటాం. సో హోప్ ఐలాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఐలాండ్ నేచురల్గా ఫామ్ అయిన ఐలాండ్ అది. ఆ ఐలాండ్ వల్ల కాకినాడ ఈవెన్ సునామీని కూడా తట్టుకుంది. అదేవిధంగా ఫ్లడ్ కానీ వాటర్ ఎరోషన్ కానీ లేకపోతే హై టైడ్స్ వచ్చినప్పుడు కాకినాడ ప్రొటెక్ట్ చేసేది ఐలాండ్. ఆ ఐలాండ్లో కూడా కొన్ని ఒక 40-45 కుటుంబాలు ఉన్నాయి, అన్ని ఫిషర్మెన్ కమ్యూనిటీ. అక్కడ కూడా క్రిస్టియన్ ఫెయిత్ అనేది 100% వర్క్ అవుతుంది. సో ఇలాగా కాకినాడ చెప్పుకున్నట్లయితే కాకినాడ సీ పోర్ట్కి మన క్యాథలిక్ చర్చ్కి చాలా పెద్ద అనుబంధం ఉంది. ఇక్కడ అన్ని కమ్యూనిటీ వాళ్ళు వస్తున్నారు, ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తుంది, మలయాళీస్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, తర్వాత ఫ్యామిలియన్స్ ఉన్నారు, తర్వాత లోకల్ పాపులేషన్ ఉంది, మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అందరూ ఐక్యంగా చర్చ్లో, ఈ సెక్యులర్ చర్చ్లో ఎవ్రీ మంత్ ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. సో మేమేంటంటే లాస్ట్ పామ్ సండే కూడా మేము సరదాగా ఒక బోటు తీసుకొచ్చి అటు పెట్టాను. బోటు మీద జీసస్ క్రైస్ట్ కూర్చొని ప్రీచ్ చేసే ఒక రెప్లికాని తీసుకొచ్చాం. వై? బికాస్ కోస్టల్ బెల్ట్కి ఆ క్రిస్టియన్ ఫెయిత్కి ఉన్న రిలేషన్ చూపించడం. చాలా చక్కని విషయాలు, మాకు తెలియని విషయాలు కాకినాడ విచారణ గురించి మాకు తెలియచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విను గారు. మరి చూశారు కదా, ఇలా ఇప్పుడు పోర్టుతో లేదంటే ఈ సముద్రంలో పనిచేసేటువంటి నావికులతో అలాగే ఫిషర్మెన్తో విచారణకు సంబంధం ఉంది అని మనకు తెలియచేశారు విను గారు. అలాగే మరికొన్ని విషయాలలో కూడా మరికొన్ని రంగాలలో వాటికి ఏ విధంగా ఈ విచారణ సంబంధం ఉంది అని మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది కాకినాడ బీచ్లో ఉన్నాం. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటివి NFCL అండ్ GFCL ఫ్యాక్టరీస్ కంపెనీస్. వీటిల్లో ఈ కంపెనీస్లో పనిచేసేటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన ఈ రెండు విచారణలో కూడా పనిచేస్తున్నారు. చాలామంది క్యాథలిక్స్ ఉన్నారు. వాళ్ళు ఇంత దూరం నుంచి సండే విచారణకు రావడం అనేటువంటిది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అయితే ఇప్పుడు GFCL అనేటువంటి నామకరణం లేకుండా కోరమాండల్ అనేటువంటి నామకరణం ధరించింది. అయితే ఈ రెండు కంపెనీల్లో ఉండటం మూలంగా ఇక్కడ ఈ సిటీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది, అలాగే మన విచారణ కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ NFCL లేదంటే GFCL కంపెనీస్ ఎరెక్షన్ టైంలో ఆరంభానికి ముందు ఇక్కడికి వచ్చి పనిచేసినటువంటి ఇంజనీర్స్ అంతా కూడా ఇటాలియన్స్. ఆ ఇటాలియన్స్ కాకినాడ 1 విచారణలో వెళ్ళటం మెజారిటీ మన చరిత్ర ప్రకారం చూస్తే వాళ్ళే అది చర్చ్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేసినట్లుగా, సంఘాన్ని అభివృద్ధి పరిచినట్లుగా మనకు చరిత్ర పుటలు చెప్తూ ఉన్నాయి. ప్రియ దివ్యవాణి వీక్షకులారా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్. మీరు చూస్తున్నట్టు మనకు కనిపిస్తున్నటువంటి ఆ షిప్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి రమారమి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఆ షిప్స్ అన్నీ కూడా. అయితే సండే అయ్యేసరికి ఆ షిప్స్లో పనిచేసేటువంటి క్యాప్టెన్స్ అంతా కూడా సండే 10 కిలోమీటర్లు చిన్న బోట్లలో ప్రయాణం చేసి కాకినాడ టు జేస్ తిరుహృదయ విచారణకు వచ్చి పూజలో పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఈ పోర్టుకి ఈ విచారణకి ఉండేటువంటి బంధం. అందుకే మేమన్నీ కూడా ఈ పోర్టు యాంకరేజ్ పోర్టు లేదంటే NFCL GFCL ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీక్షిస్తున్నటువంటి దివ్యవాణి వీక్షకులారా, ఇంకా తెలియనటువంటి వారికి సైతం ఇక్కడ జేసు తిరుహృదయ దేవాలయం 2వ విచారణ ఉంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలిపాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. మరి దివ్యవాణి ఛానల్ ద్వారా మేము కూడా సర్వ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి విను గారు మన మధ్య ఉన్నారు. కొన్ని విషయాలను మనతో పంచుకుంటారు. మన సుందరమైన కాకినాడ నగరంలో దివ్యవాణి ఛానల్ చేసే ఈ అద్భుతమైన ప్రోగ్రాంలో మళ్ళా మనం చెప్పబోయేది ఏంటంటే ఈ హోప్ ఐలాండ్. ఈ హోప్ ఐలాండ్లో ఏంటంటే అండి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి.
ఆ ఫ్యామిలీస్ ఏంటంటే 100% అక్కడ మన క్యాథలిక్ ఫెయిత్ని డెవలప్ చేయడం కోసం సెలేషియన్ ఫాదర్స్, డాన్ బాస్కో ఫాదర్స్ అక్కడ ఉండి అక్కడ పిల్లలకి ఉచిత విద్య, అదేవిధంగా ఆటలు పాటలు, వాళ్ళ యొక్క వ్యక్తిగత వికాసం గురించి కూడా మన క్రిస్టియన్ మతం, మన క్యాథలిక్ ఫెయిత్ దాని మీద చాలా వర్కౌట్ చేసిందండి. అది చాలా గర్వకారణం. అక్కడ చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది. వాళ్ళకి చదువు అనేది లేదు. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి మన కథోలిక గురువులు అక్కడ ఉండి, అక్కడ చెప్పాలంటే అక్కడ పూరి గుడిసెలు మాత్రమే, అక్కడ వాళ్ళతో పాటు మమేకమై ఒక్కటిగా ఉండి మన గురువులు అక్కడ మన క్యాథలిక్ విశ్వాసాన్ని ముందుకు తీసుకురావడం, వాళ్ళలో ఐక్యత, అదేవిధంగా చదువు, అదేవిధంగా పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని ఆటలు పాటలు నేర్పించడం కూడా నిజంగా చాలా గ్రేట్ విషయం అండి. అదేవిధంగా మన ఈ చూస్తున్న షిప్స్ కూడా చాలా ఆకట్టుకుంటుందండి. యాక్చువల్గా ప్రకృతిగా లేకపోతే ఆ దృశ్యమనేత చాలా చూపిస్తుంది. ఈ షిప్లో ఉండే 100% స్టాఫ్ అంతా ఆల్మోస్ట్ క్రిస్టియన్సే. వీళ్ళు 100% ఏం చేస్తారంటే అండి, గూగుల్లో సెర్చ్ చేస్తారు మన క్యాథలిక్ మాస్ ఎక్కడ ఉందని. వాళ్ళ యొక్క ఫెయిత్ అంతది. గూగుల్లో సెర్చ్ చేసి ఇంచుమించు తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్లోకి వెళ్ళి మాస్ ఎన్నింటికి, పూజ ఎన్నింటికి అని తెలుసుకొని వాళ్ళు ఆ షిప్స్ దగ్గర నుంచి చిన్న బోట్స్ వేసుకొని బయటకు వచ్చి షోర్కి వచ్చి వాళ్ళు పూజ అటెండ్ అవ్వటం, తిరిగి వెళ్ళటం అనేది కూడా చాలా గ్రేట్ అండి. అదేవిధంగా ఇక్కడ మనం నెక్స్ట్ దర్శించబోయే లైట్ హౌస్లో కూడా మనకి చాలా అద్భుతమైన క్రిస్టియన్ ఫెయిత్ ఉంది. అది కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విను గారు. చాలా చక్కని విషయాలను మాకు తేటతెల్లం చేశారు. మరి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఐలాండ్లో క్యాథలిక్ ఫెయిత్ని అభివృద్ధి చేయడం కోసం మన సలేషియన్స్ ఫాదర్స్ కూడా ఇక్కడ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అని మనకు విను గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇవాంజలేషన్ ఇంకా ఎక్కువగా అవ్వాలని దివ్యవాణి ఛానల్ తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ప్రియ దివ్యవాణి వీక్షకులారా, ఇప్పుడు మనం కాకినాడ పరిధిలోని పాముగుంట అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ లైట్ హౌస్ ఉండటం దీని యొక్క ప్రాముఖ్యత. ఈ లైట్ హౌస్లో పనిచేసేటువంటి ఒక ఆంగ్లో ఇండియన్ ఇక్కడ నుండి విచారణలో పూజలో పాలు పంచుకోవడం కోసం రమారమి 25 కిలోమీటర్లు ఎద్దుల బండిపై ప్రయాణం చేసి ఆదివారం పూట పూజలో పాలు పంచుకొని మరల వెనక్కి తిరిగి వచ్చి తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు. ఆ కుటుంబం తాలూకా రూట్స్ కూడా ఇప్పటికీ జేసు తిరుహృదయ దేవాలయంలో మనకు ఉన్నాయి. ఆయన తాలూకా కుటుంబ సభ్యులు ఈ విచారణలో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ పాముగుంటకు ఇప్పుడు ప్రస్తుత కాకినాడ రెండో విచారణ అయినటువంటి జేసు తిరుహృదయ విచారణకు కొంచెం సంబంధం ఉంది అని చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నమే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లో ఎద్దుల బండిపై ప్రయాణం చేసి వచ్చినటువంటి ఒక విశ్వాసి మూలంగా ఇక్కడ విశ్వాసం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది.
దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు జేసు తిరుహృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి కాకినాడ 2 విచారణ ప్రజలకు, విచారణ కాపరైనటువంటి ఫాదర్ వర్గీస్ కల్పర్గుడియల్ గారికి అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను అందచేస్తూ కాకినాడ 2 యొక్క చరిత్రను గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి దీని తాలూకా ప్రత్యేకతను గూర్చి, అలాగే ఈ విచారణ తాలూకా ఆవిర్భావం చరిత్రను గూర్చి కొన్ని విషయాలను మనతో పంచుకోవడానికి విచారణ గురువు ఫాదర్ వర్గీస్ గారు మనతో ఉన్నారు. తన మాటలలో కొన్ని విషయాలను మనం ఆలకించుదాం. ఫాదర్, ఈ విచారణ యొక్క చరిత్రను గూర్చి కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? మా విచారణ గురించి క్లుప్తంగా చెప్పాలంటే 1834 సంవత్సరంలో డచ్ మిషనరీ వారు కాకినాడ ప్రాంతానికి రావటంతో దాని తర్వాత 1947 సంవత్సరంలో కాకినాడ 1 విచారణ ప్రారంభమై అటు తర్వాత 2003 సంవత్సరంలో జనాభా అనగా క్రైస్తవ జనాభా ఎక్కువ అవటంతో ఈ కాకినాడ 2 విచారణగా ఎన్నికై మొట్టమొదటిగా ఫాదర్ లూకోస్ కల్లకట్ గారిని విచారణ గురువుగా నియమితులైన తర్వాత మేము ఆ యొక్క కార్యక్రమాలు జరిపిస్తూ నేను 2014 సంవత్సరంలో విచారణ గురువుగా బాధ్యత ఎన్నికైన తర్వాత ఇది నా 4వ సంవత్సరంలో నేను గురువుగా నా యొక్క కార్యక్రమాలను నేను జరిపించుకుంటున్నాను ఫాదర్. మరి ఇక్కడ ఉన్నటువంటి మేము ఆలకించిన విధంగా ఎన్నో రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు, లేకపోతే ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ ఉన్నారని చెబుతున్నారు. ఎలా వీళ్ళందరూ ఈ ప్రాంతాలకి ఇక్కడ చేరగలిగారు? ఏమైనా ప్రత్యేకత ఉందా? ఫాదర్ మోహన్, మొట్టమొదటిగా ఈ విచారణలో డచ్ మిషనరీస్ అయితేనేమి, లేకపోతే ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీరందరూ కూడా వ్యాపారవేత్త, అదేవిధంగా వారి యొక్క వృత్తివేత్త రావటం, అదేవిధంగా ఈ యొక్క కాకినాడ అనేటువంటి కోస్టల్ ఏరియా కనుక వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వటం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వారిని వారు వివాహం ఆడి మరలా వారి యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగించడం అనేటువంటిది జరిగింది. అందుమూలాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ కోస్టల్ ప్రాంతంలో ఆంగ్లో ఇండియన్స్ మొట్టమొదటిగా వారి కొరకు ఈ యొక్క విచారణ స్థాపించబడటం జరిగింది. తదుపరి ఇక్కడికి స్థానిక ప్రజల యొక్క రాకతో ఆర్సీఎం అనగా క్యాథోలికా తిరుసభ ఇంకా ఎదుగుదలతో మన స్థానిక ప్రజలు, అదేవిధంగా ఉద్యోగవృత్యా, అదేవిధంగా వ్యాపారవేత్త, చదువృత్తి వచ్చినటువంటి మలయాళీస్ అయితేనేమి, తమిళియన్స్, అదేవిధంగా చదువుకోవడానికి వచ్చినటువంటి నార్త్ ఈస్ట్కి చెందినటువంటి మణిపూర్, మేఘాలయ, మిజోరాం ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు, ఇంకా మనము ఎక్కువగా ఆలోచిస్తే మన స్నేహితులు ఆఫ్రికా నుంచి కూడా వారు ఇక్కడ చదవడానికి ప్రాంతానికి రావటం జరుగుతున్న విషయాన్ని తెలియపరుస్తున్నాను ఫాదర్ మోహన్. మరి ఇక్కడ చూస్తూ ఉంటే చాలా రకాల ప్రాంత ప్రజలు ఉన్నారు. వారితో మేము కొన్ని విషయాలు చర్చించాలనుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్. అండ్ వాట్ పర్పస్ యు ఆర్ హియర్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? Okay, thank you, Father, for this opportunity. I'm a Nigerian. I came here for study. I'm studying in Aditya College, and I'm in 2nd year in BBA Business Administration. Okay, we came here from far away from our country to seek for education here. And when we came here, Father especially welcomed us, like he took us as his own brothers and make us to feel at home. And that is the reason why we have decided at least to be shown our appreciation, just to be coming close to God. And we started, I myself, I seen it as an opportunity, as when opinion like this is that he has given to me, I have to come to God and give appreciation that he gave me a chance to come to his presence. So I thank the Father and I thank the people of Kakinada for welcoming us to his place. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ విచారణలో పనిచేస్తున్నటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్స్ కూడా, మఠకన్యలు కూడా మన మధ్య ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి మనం వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సిస్టర్, హ్యాపీ టు సీ యూ హియర్. ఇక్కడ ఈ విచారణలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మీరు కొన్నిటిని మాతో పంచుకోగలరా? We are in this parish working from 2008. From July, and we go around family visiting, and when we go around we are seeing that many broken families are there, like Anglo-Indians and mixture
marriage. So we try to ratify them in the church, and also we go to the villages for the catechetical work and prepare them for first Holy Communion, confirmation, and this is our spiritual support to the parish. వెరీ నైస్ సిస్టర్. మన మధ్య ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీకి చెందినటువంటి కాంచనా గారు మన మధ్య ఉన్నారు. వారితో ఈ విచారణకు ఉన్నటువంటి బంధం గూర్చి కొన్ని విషయాలు మాట్లాడదాం. అమ్మ, మీకు ఈ విచారణకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం గూర్చి, ఆధ్యాత్మిక ఎదుగుదలను గూర్చి కొన్ని విషయాలు మాతో పంచుకోగలరా? తప్పకుండా ఫాదర్. నా పేరు కాంచన అండి. మేము యాక్చువల్గా అయితే కనుక చాలా సంవత్సరాల నుంచి మా తాతయ్య గారు పూర్వీకుల దగ్గర నుంచి కూడా మేము ఇక్కడే ఉండాము. మా పూర్వీకులందరూ కూడా తమిళియన్స్. కానీ మేము ఉద్యోగరీత్యా ఇక్కడికి రావడం వలన మా తాతగారు ఏంటి వాళ్ళ తాతగారుల దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడే ఉండారు. సో అందుకని మేము కూడా ఇక్కడే సెటిల్ అయ్యాం. యాక్చువల్గా అయితే నేను ఇక్కడే పుట్టాను, పెరిగాను. నా స్టడీస్ అన్నీ కూడా ఇక్కడే జరిగాయి. అలాగే నా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక నేను ఈ ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పాలి అంటే కనుక మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము పుట్టి క్రైస్తవులు అవడం వలన దేవుని యొక్క భక్తితో, మా పూర్వీకులు మాకు నేర్పించిన భక్తితో, నెక్స్ట్ మా గురువులు, మా సిస్టర్స్ అందరూ కూడా మాకు ఆ దేవుని గురించి మంచిగా చెప్పడం వలన మేము దేవుని గురించి తెలుసుకుని దేవుని యొక్క దాంట్లో మేము వేరే విధాలుగా కూడా వెళ్ళిపోకుండా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా కూడా మాకు అన్ని విధాలా కూడా వీళ్ళు మాకు సహకరించి మమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో బాగా నడిపించారండి. నెక్స్ట్ నేను తెలుగుకి వస్తాను, ఇంగ్లీష్కి వస్తాను. నా మదర్ టంగ్ తమిళ అయినా కూడా నేను 2 విధాలా వస్తాను. మేము అందరం కూడా ఇక్కడ ఒక కుటుంబంలా ఉంటాం. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా వర్గీస్ ఫాదర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా బాగా మేము అన్నిటిలో కూడా మేము ఉత్సాహంగా పాల్గొంటున్నాము. యాక్చువల్గా నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. మా హస్బెండ్ హిందూ. సో ఆయన కూడా నా యొక్క నడవడిక అవన్నీ చూసి కూడా ఆయన మతాన్ని వదులుకొని హిందుత్వాన్ని వదులుకొని ఇందులోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఉండి ఫాదర్తో పాటు అన్ని విషయాల్లోని సంఘ పెద్దగా ఉండి అన్ని విషయాలను ముందుకు నడిపించడం కూడా సహాయకారాలు అందిస్తూ ఉంటారు. మలయాళీస్, ఆంగ్లోనియన్స్, హిందూస్ అందరం కూడా మేము ఒక కుటుంబంలో ఉండి సహాయ సహకారాలతో మేము అన్ని విధాలుగా కూడా ఒకటిగా ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకే కుటుంబంలాగా ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటున్నాం అనేటువంటి చక్కని మాటను ఆధ్యాత్మిక ఎదుగుదలను గూర్చి చక్కగా వర్ణించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనతో పాటు కేరళకు చెందినటువంటి వినీ గారు మనతో ఉన్నారు. తనకు ఈ విచారణతో ఉన్నటువంటి అనుబంధాన్ని గూర్చి, ఈ విచారణ ప్రజలతోనూ విచారణ గురువులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం గూర్చి కొన్ని మాటల్లో మనతో పంచుకుంటారు. ఈ విచారణకి నాకున్న సంబంధం అంటే ఈవెన్ దో కేరళ అయినప్పటికీ, నేను కేరళ ఉన్నప్పటికీ నేను ఇక్కడ మాస్ మిస్ అవ్వానన్న ఫీల్ ఉంటుందండి. అంత అనుబంధం ఉంది ఈ విచారణతో. యాక్చువల్గా మాది 3rd జనరేషన్. మా డాడీ ఇక్కడ బిజినెస్ రీత్యా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆయనకి 73 years. ఆయన చిన్నప్పుడే ఇక్కడ రావడం జరిగింది. తర్వాత నా జనరేషన్, నా తర్వాత జనరేషన్ కూడా అటు మేము మలయాళీస్ అయినప్పటికీ తెలుగు, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా పిల్లలు 2 భాషలు నేర్చుకుంటున్నారు. దైవభక్తిలో కూడా 2 భాషల్లో ముందున్నారు. ఈ చర్చికి ఒక స్పెషాలిటీ ఏంటంటే మా విచారణ గురువు చెప్పినట్టు ఒకే తేట మీదకి అన్ని వర్గాల వాళ్ళని తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. విశాఖపట్నం ఆర్చ్ డయాసిస్లో ఒక పెక్యులర్ అండ్ బెస్ట్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీ ఇది. ఎందుకంటే అండి ఇక్కడ అన్ని ఆఫ్రికన్స్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, ఆంగ్లోనియన్స్ ఉన్నారు, లోకల్ కమ్యూనిటీ ఉంది. అయినప్పటికీ అన్ని పండుగలు, అన్ని ఉత్సవాలు మేము చేసుకుంటాం. చెప్పాలంటే మా చర్చ్లో క్యాటకిజం క్లాసెస్ 2 భాషల్లో చక్కగా జరుగుతుంది. అది మా ఫాదర్ యొక్క ప్రోత్సాహం, అదేవిధంగా సిస్టర్స్ యొక్క నడిపింపు. నెక్స్ట్ ఏంటంటే కరోల్ సింగింగ్ అనేది మీ 100% మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే మా కరోల్ సింగింగ్ 5 నుంచి 6 రోజులు చేస్తాం. కరోల్ సింగింగ్కి వెళ్ళేదే ఒక 100 మంది వెళ్తామండి. 100 మంది కరోల్ సింగింగ్కి వెళ్ళడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల కూడా క్రైస్తు మన కోసం వచ్చాడన్న సందేశాన్ని అందించడంలో మేము చాలా పోటీ పడుతూ ఉంటాం. అదేవిధంగా క్రిబ్ కాంపిటీషన్ ఉంటుందండి. మా ఇంట్లో చేసే క్రిబ్స్ 10 శాటిలైట్ ఛానల్స్లో చూపిస్తారండి. మా ఇంట్లో, మా క్రిస్టియన్ హౌసెస్లో చేసే క్రిబ్స్ అంత గట్టిగా క్రిబ్స్ చేస్తాం. స్టార్ కాంపిటీషన్ చేస్తాం. తర్వాత ఈ మధ్యన ఈస్టర్కి మేము వినూతనమైన ఒక ప్రోగ్రాం చేసామండి. మా ఈ ప్రాంగణంలో ఫ్రీ షాపింగ్ ఫెస్ట్. అంటే ఏది కావాలో అది బట్టలు అరేంజ్ చేసాం.
ఇంట్లో వస్తువులు అరేంజ్ చేసాం, ఫర్నిచర్ అన్నీ అరేంజ్ చేసాం. పేదవాళ్ళు లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి నచ్చిన వస్తువు వాళ్ళు తీసుకెళ్ళారండి. వెరీ గుడ్. కొన్ని వేల ప్యాంటు, షర్ట్స్, శారీస్ మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఫ్రీ ఫెస్ట్. దీనికి మా విచారణలో అందరూ సహకరించారు. అదొక ఇన్నోవేటివ్ ఐటమ్. తర్వాత గుడ్ ఫ్రైడే టైంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తామండి. అది మా ఆలోచన ఏంటంటే, మా గురువుగారి ఆలోచన ఏంటంటే ఆర్థికంగా శారీరకంగా కూడా సహాయం చేయాలన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ అది బ్లడ్ డొనేషన్. దీపారాధన అనే కాన్సెప్టు మనం ఉండే భారతదేశపు కల్చర్ని అడాప్ట్ చేసి క్రిస్టియానిటీని, ఇవాంజలైజేషన్ని స్ప్రెడ్ చేయడం కోసం దీపారాధన అనే కాన్సెప్ట్ కూడా చేసాం. ఈ దీపారాధనలో భాగం ఏంటంటే 9 రోజుల్లో నవేనా కింద క్రిస్మస్కి ముందు మేము నడుచుకుంటూ దీపాలు పట్టుకొని ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ పూజ, ప్రభాత పూజ చేసుకొని రావటం. ఇది చాలా సక్సెస్ఫుల్గా అయిందండి ఒక ప్రోగ్రామ్. తర్వాత యూత్, మా దగ్గర యూత్ చాలా యాక్టివ్గా ఉంటారు, బాగా క్రియేటివ్ వర్క్ చేస్తారు. తర్వాత మర్యాదలం చాలా యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళు చేసే కార్యక్రమాలు వినూత్నంగా ఉంటాయి. అదేవిధంగా మా వర్గీస్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో అనేక పిల్గ్రిమేజెస్ డిఫరెంట్ చోట్లకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కేరళ వెళ్ళబోతున్నాం. కేరళ వెళ్ళేది కూడా అద్భుతమైన ప్లేసెస్. ఏంటంటే క్రిస్టియానిటీ ఎక్కడ మొదలైంది అన్న దాని మీద మాకు ఒక అవగాహన కోసం ఒక 8 రోజుల టూర్ టు కేరళ కూడా ప్లాన్ చేశారు. ఇలాగ వినూత్నమైన కార్యక్రమాలండి. ఒక కార్యక్రమానికి మించిన కార్యక్రమం. ప్రతి నెల ఒక ఇన్నోవేటివ్ కార్యక్రమం. లాస్ట్ ఇయర్ మేము చేసిన ఒక ఇన్నోవేటివ్గా ఫ్యామిలీ గెట్ టుగెదర్. అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడా ఏంటంటే రౌండ్గా టేబుల్స్ వేసి ఒక ల్యాంప్ పెట్టి అక్కడ ఏంటంటే లైఫ్, జీసస్ ఈజ్ లైఫ్ అన్న మెసేజ్ ఇచ్చుకుంటూ ఒక మంచి మాస్ అయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తాం. దట్స్ అ మెసేజ్, ఫెలోషిప్ అనే మెసేజ్ నాకు బాగా స్ప్రెడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీకందరికీ యేసు తిరుహృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసు తిరుహృదయ ఆశీర్వాదాలు మీ సంఘానికి, మీ కుటుంబాలకు, వ్యక్తిగతంగా మీకందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి ఒక యువకుడు పని నిమిత్తం వెళ్తూ ఉన్నాడు. A young man was in search of a job. అలా వెళ్తూ ఉంటే అతడికి ఒక దగ్గర ఒక పని దొరికింది. ఎక్కడ పని దొరకలేదు కానీ ఒక దగ్గర మాత్రం పని దొరికింది. ఆ పని ఏమిటి అంటే కర్రలు కొయ్యడం. కర్రలు కొయ్యటం, కొట్టి కొయ్యటం అన్నమాట. సో he got a job with one landlord, and the job is to cut the trees and size the planks and all. Okay. Since he was not getting any job all those days, he was very keen on doing his job. He was very faithful to his work. He was coming early in the morning until evening he was there in the field. చాలా బాగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే దొరక్క ఆ పని దొరికింది కాబట్టి ఎలాగైనా సరే యజమానిని మెప్పించి
మరి మంచిగా ఆ యజమాని దృష్టిలో పడాలి అనే ఉద్దేశంతో హీ వర్క్ దేర్ ఫర్ 5 or 6 days. Then on the last day the landlord called him and told him, you have worked for me these 5-6 days. From tomorrow onwards you need not come for work. Okay, for all these days you worked for me, but from tomorrow onwards you need not come for work. He was surprised. Why, sir? I am regular for my work. I've been doing my job well. I have not neglected my work. Why did you ask me not to come for work for tomorrow onwards? What is the reason? All the other workers also felt very bad for him because he was very sincere. He was doing his job perfectly well. Then why the employer asked him not to come for work from the next day onwards? So he went and asked the landlord, sir, please give me the reason for telling me not to come from tomorrow. Then the landlord said like this, my dear young man, I've been watching you since the time you have come here. You are doing your work well, but I have something to tell you, and that is this. You are working with your axe and all other things, all other implements, but in the morning you are supposed to sharpen your axe and all other implements. If you do not sharpen your axe and all other implements, your work will not be giving much fruit. You are working, but then your implements are not sharp enough, and you are not sharpening your tools. And this is the reason why I ask you not to come for work from tomorrow. Dear ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కుర్రవాడిని పనిలోనికి రావద్దన్నారు. ఎందుకు అంటే ఆ కుర్రవాడు బాగా పనిచేస్తున్నాడు, కానీ ఉదయాన్న ఆ పని ప్రారంభించేటప్పుడు తన గొడ్డల్ని కానీ లేకపోతే రంపాన్ని కానీ వాటినన్నిటిని కూడా సానబెట్టడం లేదు, షార్పెన్ చేసుకోవడం లేదు. అలా చేసుకోకపోతే అతడు ఎంత కష్టపడినా సరే పని సరిగా జరగదు. కాబట్టి యజమాని ఏమన్నాడు అంటే, నువ్వు ఈ విధంగా నీ టూల్స్ అనేటువంటి వాటిని సరిగా పదును పెట్టుకోవడం లేదు, కాబట్టి నేను నిన్ను పనిలో నుంచి తీసేస్తూ ఉన్నాను, నువ్వు పనిలోనికి రావసరం లేదని చెప్పి పంపించేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండగ రోజున ప్రభువు ముందు నిలబడితే ప్రభు మనతో ఏమంటారు? నీ టూల్స్, నీ పనిముట్లు నువ్వు సానబెట్టుకుంటున్నావా? నేను నీకు అందించినటువంటి పనిముట్లు సానబెట్టుకుంటున్నావా, లేకపోతే ఎప్పుడో ఏదో ఆలకించిన దానితోటే వెళ్ళిపోతూ ఉన్నావా? ఈరోజు మనం ప్రభు ముందు నిలబడితే ప్రభు దానిని ప్రశ్నిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు మన చేతిలో ఉంచినటువంటి అనేక సాధనాలు, అనేకమైనటువంటి పనిముట్లు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ప్రసంగం మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు యేసు తిరుహృదయ పండుగ కాబట్టి యేసు మనకు అందించిన ప్రేమ అనేటువంటి ఆ పనిముట్టు గురించి మనం కొద్దిగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సాధనాన్ని, ఆ పనిముట్టును మనం సానబెడుతూ ఉన్నామా? అది మనకు పనికి వచ్చేటువంటి సాధనంగా ఉంటుందా, లేకపోతే గుడికి వచ్చినప్పుడు మాత్రమే ఆలకించి వెళ్ళిపోయేటువంటిదిగా ఉంటుందా అనే విషయం ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రేమ అనేటువంటి పనిముట్టు మనందరి చేతిలో పెట్టబడింది. ఆ ప్రేమ అనే పనిముట్టుతో మనం మన జీవితాన్ని ముందుకు సాగించాలి. అయితే మన ప్రేమ ఎలా ఉండాలి,
మన ప్రేమ ఎలా ఉంటే అది నిజమైనటువంటి పనిముట్టుగా పనిచేస్తుందో మనం కొద్దిగా తెలుసుకోవడానికి, వాక్యపరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనకు బైబిల్లో చాలా వాక్యాలు ప్రేమకు సంబంధించి కనిపిస్తాయి. అందులో కొన్ని వాక్యాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటూ ఉన్నాను. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేను అని. ప్రియులకు సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా యోహాను గారు చెప్తూ ఉన్నారు. మన ప్రేమ కేవలం మాటలకే పరిమితం అయిపోకూడదు, ప్రసంగాలకు మాత్రమే పరిమితం అయిపోకూడదు, ఎవరికో చెప్పడానికి మాత్రమే పరిమితం అయిపోకూడదు. మన ప్రేమ యథార్థమైనటువంటిదిగా ఉండాలి. Your love should not be mere words. You should not consider your love only for preaching. Your love is to be shown in your real life. It has to be shown in your life. It is for this the love is meant. ఇది మొదటిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, when we have love, when we love somebody, we are in fact in God, because love is God, God is love. When we love, we are in God. This is what the Bible tells all of us, dear brothers and sisters. రెండవది, ప్రభు ఈ విధంగా అంటున్నారు, నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుమని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక క్రైస్తవుడు హింసించబడుతున్నాడు. హింసించబడుతూ ఉన్నప్పుడు హింసిస్తున్నటువంటి వారేమో వచ్చి, నీ క్రీస్తు నీకు ఇప్పుడు ఏం చేయగలడు, నీ ప్రాణాలు మా చేతుల్లో ఉన్నాయి, ఏ సమయంలోనైనా సరే నువ్వు చచ్చిపోతావు, నీ క్రీస్తు నీకు ఇప్పుడు ఏం చేయగలడు అని అంటే, ఆ వ్యక్తి, ఆ హింసించబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నా క్రీస్తు నిన్ను క్షమించటానికి శక్తినిస్తున్నాడు అన్నాడట. He is at the point of death. Then the persecutors were questioning him, what can your Christ do for you now? And he says, my Christ will give me strength to forgive you. ఇది క్రైస్తవ ధర్మం. మన ప్రేమను క్షమించడంలో చూపిస్తాం. వాళ్ళు ఎవరైనా సరే, మన కుటుంబస్తులు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, ఎవరినైనా సరే మనం క్షమించి ప్రేమిస్తే అది నిజమైనటువంటి ప్రేమ. క్షమాపణ లేని ప్రేమ అస్సలు ప్రేమే కాదు. క్షమాపణ లేకపోతే అక్కడ ప్రేమే లేదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ప్రేమ పండుగను, యేసు తిరుహృదయ పండుగను కొనియాడుతూ ఉండగా మనము ఎలా ప్రేమ కలిగి ఉండాలో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు విషయాలు, మన మాటలు, మన సంభాషణలు మాత్రమే మన ప్రేమను చూపించేటువంటివిగా ఉండకూడదు. అవి యథార్థంగా మన జీవితంలో మనం చూపించాలి అని చెప్తూ మనకి ప్రభు ఆ రెండు విషయాలు బోధించున్నారు. ఆ రెండు విషయాలు మన మనసులో ఉంచుకొని నిజమైనటువంటి ప్రేమతో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించి తన ప్రేమతో నింపులను గాక. ఆమేన్. Great and mighty is the Lord our God. Great and mighty is He. Great and mighty is the Lord our God. Great and mighty is He. Lift up the banner, let the anthems rise to Christ our King. Great and mighty is the Lord our God. Great and mighty is He. You are the words and the music. You are the song that I sing. You are the melody. You are the harmony. Praises to your name I will sing. You are
the mighty God, you are the Lord of lords, you are the King of all kings. Now I return to you the song that you gave for me, you are the song that I sing. Everlasting is the Lord our God, everlasting is He. Everlasting is the Lord our God, everlasting is He. Lift up the banner, let the anthems rise to Christ our King. Everlasting is the Lord our God, everlasting is He. You are the words and the music, you are the song that I sing. You are the melody, you are the harmony, praises to your name I will sing. You are the mighty God, you are the Lord of lords, you are the King of all kings. Now I return to you the song that you gave for me, you are the song that I sing. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. The grace of our Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit be with you all. And with your spirit. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి కాకినాడ విచారణ సంఘస్థులైన మీరు యేసు తిరుహృదయం, సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అన్న పండుగను కొనియాడుతూ ఒక ప్యారిష్ కమ్యూనిటీగా ఆనందిస్తూ ఉన్నారు. యేసు ప్రభు గౌరవార్థం ఈ పండుగ జరుపుకుంటూ ప్రభునందు ఆనందిస్తూ ఉన్నారు. మీకందరికీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. And today, as we gather around this altar on this feast day, we are also celebrating for our children and youth the sacrament of confirmation. మనందరికీ ఆ యేసు ప్రభువునందు రక్షణ దీవెనలు ఇంకా మెండుగా మనకు కావాలని, మనపై ఆ ప్రభు దయచూపి కరుణతో దయతో మనల్ని ఆశీర్వదించాలని ఈ దివ్యబలి పూజా సమయంలో వేడుకుందాం. దివ్యబలి పూజలో యోగ్య రీతిగా పాల్గొన్న పాప క్షమాపణ దయచేస్తూ మన హృదయాలను మనస్సులను శుద్ధి చేయమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తే ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. Let us pray. Grant, we pray, Almighty God, that we who glory in the heart of your beloved Son and recall the wonders of his love for us may be made worthy to receive an overflowing measure of grace from that fount of heavenly gifts. We pray, Almighty and merciful God, that the Holy Spirit coming near and dwelling graciously within us, especially all the candidates today who are being confirmed with the gift of the Holy Spirit, may make of us a perfect temple of your glory. O Sarveswara, మీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మేము ప్రేమించను కనుక మిమ్మే ఎన్నుకొనెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము వచనములు 6 నుండి 11 వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము వచనములు 6 నుండి 11 వరకు. ఆ కాలములో మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమి మీద జనులందరిలోనూ మిమ్మే తన సొంత ప్రజలుగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యకుల కన్నా తలంపులతో ప్రభు మేము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు, మరి అతడు స్వయముగా మిమ్మే ప్రేమించెను గనుక మీ పితరులతో తాను చేసిన వాగ్దానములను నిలబెట్టుకోగలను కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభు మహాబలముతో మేము తోడ్కొని వచ్చాను. ఐగుప్తు రాజగు ఫరో ధ్యాస నుండి మేము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను పాటించి వారిని 1000 తరముల దాకా కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. కానీ అతడు తను ద్వేషించి వారిని శిక్షించి తీరును. తను ద్వేషించి వారిని దండించుటకు ఏమాత్రము వెనుదీయుడు. అతడు ఎవరి తప్పిదమునకు వారే ప్రతిఫలమును అనుభవించినట్లు చేయను. కనుకనే నేను ఈ వాడుని మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచే తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Second reading, first letter of St. John, chapter 4, verses 7 to 16. Beloved, let us love one another, for love is of God. And he who loves is born of God and knows God. He who does not love does not know God, for God is love. In this, the love of God was made manifest among us. The God sent his only Son into the world, so that we might live through him. In this love, not that we loved God, but that he loved us and sent his Son to be the expiation for our sins. Beloved, if God so loved us, we also ought to love one another. No one has ever seen God. If we love one another, God abides in us, and his love is perfected in us. By this, we know that we abide in him and he in us, because he has given us of his own Spirit. And we have seen and testify that the Father has sent his Son as the Savior of the world. Whoever confesses that Jesus is the Son of God, God abides in him, and he in God. So, we know and believe the love God has for us. God is love, and he who abides in him. The word of the Lord. హల్లెలూయా పాడెదను, ప్రభు నిన్ను స్తుతించెదను. హల్లెలూయా పాడెదను, ప్రభు నిన్ను స్తుతించెదను. రేయి పగలు పాడెదను నీదు నామమును. రేయి పగలు పాడెదను నీదు నామమును. హల్లెలూయా పాడెదను,
ప్రభు నిన్ను స్తుతించెదను. హల్లెలూయా పాడెదము, ప్రభు నిన్ను స్తుతించెదను. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. వచనములు 25 నుండి 30 వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్మ హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు తిరుహృదయ పండుగ జరుపుకుంటూ ప్రభునందు ఆనందించే వేళ మరి దేవబలి పూజలో భాగంగా మాత్రమే కాకుండా తన బిడ్డలమైన మనము తన చెంతకు వచ్చిన మనల్ని ఉద్దేశించి ఆ ప్రేమగల తండ్రి తన వాక్యాన్ని మరి ఒకసారి మనం వినిపిస్తూ తన సందేశాన్ని మన ముందు పెడుతూ ఉన్నారు. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ గాడ్ ఈజ్ లవ్, అండ్ దోస్ హూ హ్యావ్ లవ్ ఆర్ wanting to deeply desire to be people who are abiding by love are abiding in God or will abide in God. That's what we heard in the second reading. And why this message on this feast day of Sacred Heart of Jesus? Because we know in Jesus Christ we have the embodiment of God's love made manifest in human nature, in human form, that He appeared among us. In Him we have tasted, like us, the humanity has been tasting and relishing and benefiting from the experience of God's love, manifested and shown concrete way, tangible way in Jesus Christ. His heart burning with love, burning with that concern, burning with that mercy and compassion towards humanity. And that's how God's love has reached us in a tangible way, in an experiential way, in a way that we can understand, in a way we can experience all that in Jesus Christ who came to us. And today we are reminded that this God's love is manifested in Jesus Christ. And when it is said like that, it is also reminding you and me how when Jesus appeared on earth among us, as one of us, as one among us,
a man, a human being in the full sense of the word. At the same time, he is also divine, God's Son, God's nature present in him. And in him who came like this as God and man among us, in his words, in his actions, in the way he received people, in the way he forgave people, in the way he consoled people, in the way he healed people, in the way he delivered people possessed by evil spirits, and also the comfort he gave to people, the confidence he gave to people. All kinds of people, especially those who are rejected, who are on the margins, who are left out, who are judged by others as bad people, as sinners. Jesus reached to all these people. So therefore, concretely, in Jesus Christ, God made man. Love of God is manifested in this tangible way, in forgiveness, in the healing, the deliverance, and in the receiving of people, giving respect and dignity to that people deserve, and especially those forgotten or the marginalized people. In all these ways, God's love is shown in Jesus Christ to us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని ప్రేమను యేసు ప్రభువునందు అనుభవిస్తూ ఉన్నాం. ఆ దేవుని ప్రేమ మనకు అనుభవంలోకి వచ్చేలా మన మధ్య మనిషి అవతారం ఎత్తి తన మాటల్లో చేతల్లో తాను ఆనాడు ప్రజల మధ్య జీవించిన విధానంలో, ప్రజలను ఆదరించిన విధానంలో, క్షమాపణ ఇచ్చి పాపులను మారు మనసు పొందేలా చేసిన వాటిల్లో ఆ దేవుని యొక్క ప్రేమ యేసు ప్రభువునందు చాటి చెప్పబడింది. అందుకే యోహాను గారు సువార్తలో 3వ అధ్యాయంలో మనం వింటున్నట్టు మాట, ధ్యానిస్తున్నట్టు గొప్ప వాక్యం, పదే పదే మన మనసు తెచ్చుకుంటున్నటువంటి గొప్ప వాక్యం, దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే తన ఏకైక కుమారుని లోకానికి పంపారు. అంటే తన ప్రేమను చాటి చెప్పడానికి, తన ప్రేమను వ్యక్తం చేయడానికి, తన ప్రేమను మనకు అందాలన్నటువంటి ప్రణాళిక, ఆ సంకల్పం ప్రకారం ఆయన తన ఏకైక కుమారుని లోకానికి పంపారండి. ఆయన యందు మనం ఆ దేవుని ప్రేమ అంటే ఏమిటో, ఆ దేవుని యొక్క అనురాగం అంటే ఏమిటో, ఆ దేవుడు ఏ విధంగా మన మేలు కోరే దేవుడుగా ఉన్నారో, మనల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారో, మన పాప క్షమాపణ చేసే దేవుడుగా ఉన్నారో, మనం చక్కని బాటలో నడిపించాలని మనకు బుద్ధి మాటలు చెప్పే ప్రేమగల దేవుడుగా ఎలా ఉన్నారో, ఇవన్నీ కూడా యేసు ప్రభునందు మనకు ప్రత్యక్షంగా మన అనుభవంలోకి వచ్చేలా ఈ లోకంలో ఉండే మనల్ని, తోటి మానవ కుటుంబానికి చెందిన వాళ్ళందరినీ కూడా యేసు ప్రభునందు ఆ పరమ తండ్రి తన ప్రేమను వ్యక్తం చేస్తూ దీవిస్తూ వస్తున్నారు. ఆ గొప్ప విషయాన్ని ఇదిగో ఈ యేసు తిరుహృదయ పండుగ నాడు సంతోషంతో, ఆనందంతో, కృతజ్ఞతాభావంతో మనం స్మరించుకుంటూ ఆ ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ ప్రభు గౌరవార్థం ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం. దేవుని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయము, మనం ఎంత అదృష్టవంతులము. ఆ దేవుని ప్రేమ యేసు ప్రభువునందు మనం అనుభవించే భాగ్యానికి నోచుకున్నాం. మనం దీవించబడుతున్నాం ఆ దేవుని చే యేసు ప్రభువునందు. ఈ సందేశము, ఈ పండుగ ఇచ్చే సందేశం మనందరికీ. అదే వాక్యం ద్వారా మనకు అందే విషయం ఏంటంటే 2 విషయాలు. మొదటి పట్టణంలో ఇంగ్లీష్లో చదవబడింది, అది తెలుగులో చదవబడిన వాక్యం అది. అక్కడ మోషే ఆనాటి ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలు ఏమన్నారు? మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు. అందుకే వాళ్ళని ఉద్దేశించి ఏమన్నారు యావే ప్రభు మోషే కాలంలో? మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. ఆ విధంగా మిమ్మల్ని ఏర్పరచుకున్నారు తన ప్రజలుగా. మీరు అదృష్టవంతులు. కానీ ఒకటి గమనించాలి మీరు అన్నారు మోషే గారు, ఇది మీ గొప్పతనం వల్ల కాదు, మీరేదో పెద్ద సంఖ్యలో ఉన్న జనాభా ఉన్నటువంటి జాతి కానీ మిమ్మల్ని ఎన్నుకోలేదు ఆ ప్రభు. తన ప్రేమను మీ పట్ల, తన కరుణను మీ పట్ల, తన దయను మీ పట్ల కనబరిచారు. కానీ అది మీ కారణంగా కాదు. తాను దయామయుడు కాబట్టి, ప్రేమామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి, ఆ కరుణతో, దయతో బానిసత్వంలో ఉండే మిమ్మల్ని విడిపించుకొని వచ్చారు. అబ్రహాం సంతతి చెందిన వారి అయిన మీ పట్ల ఇలాంటి దయా కనికరం కలిగి మేము ప్రేమను వ్యక్తం చేస్తూ మిమ్మల్ని తన సొంత ప్రజలుగా కాపాడుతూ వస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు, దేవుని గొప్పతనం. అందుకే యోహాను గారు రాసిన
లేఖలో మనం విన్నాడు, ఇంగ్లీష్లో చదవబడిన మాట, మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, దేవుడు మనల్ని ప్రేమించామన్నది మన సంతోషం. మనకంటే ముందు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ ఏ విధంగా కనబరుస్తున్నారు? మనకంటే ఆయనే ముందు మనల్ని ప్రేమించారు. ఆ ప్రేమ మనం ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమ మనలో ఉండి మళ్ళీ మనం ఆ దేవుని ప్రేమించేటట్లు చేస్తుంది. ఈ గొప్ప విషయాన్ని యేసు ప్రభునందు మనకు చాటి చెప్పారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు మిమ్మల్ని చారదీసి విడుదల గావించి మిమ్మల్ని తన ప్రజలుగా స్వతంత్రంగా బ్రతకాలని ఇదిగో ఇక్కడ ఈ కొత్త భూమికి తరలించి తీసుకొస్తున్నారు. అది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీరు ఆ దేవుడు మీ పట్ల ఉన్న ప్రేమతో ఇదంతా చేస్తున్నారని. ఎందుకు ఈ ప్రేమ అన్న అంశం ఈ పండుగ నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడును అని పదే పదే చెప్పే మన సృష్టికర్త, మన ప్రేమగల దేవుడు ఆనాటి ప్రజలకు చెప్పినట్టుగానే మానవ జాతి కుటుంబానికి చెందిన మీకు నాకు ఇచ్చే సందేశం ఏంటంటే, చెప్పే మాట ఏమిటంటే, మీరు నా ప్రజలు, నేను మీ ప్రభువును. మీ దేవుడుగా నేనేం కోరుకుంటున్నాను మీ విషయంలో? బాగుండాలి మీరు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా బాగుండాలి మీరు కోరుకునే ప్రేమగల దేవుడని. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల విషయంలో నేను కోరుకున్నది అది. ఈనాడు నా ప్రజల మీ విషయంలో కోరుకుంటున్నది ఇదే. ఇది మనందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చిపెట్టే సందేశం ఇది. ఆ విధంగా మనకు ఈ పండుగ నాడు ప్రభు మనందరిని ఉద్దేశించి, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, కాపాడుతున్నాను, మంచి బాటలో నడవాలని నా ఆజ్ఞలు ఇస్తున్నాను, బుద్ధి మాటలు చెప్తూ ఉన్నాను, తప్పడడుగులు వేసినప్పుడు మీకు క్షమాపణ ఇస్తున్నాను, మళ్ళీ మీ జీవితాలను ప్రక్షాళన గావించి శుద్ధీకరిస్తూ ఉన్నాను. ఇదంతా కూడా మీరు నా ప్రజలు కాబట్టి మీ పట్ల నాకున్న దయా, కనికరం, ప్రేమ కారణంగా ఇదంతా చేస్తున్నాను అని ఈ గొప్ప విషయాన్ని ఒక సందేశంగా మన ముందు పెడుతూ పరోక్షంగా ఇంకొక విషయం చెప్తున్నారు. ఇది నిజం కాదా, మీ అనుభవం కాదా అని అంటున్నారు. కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ. ఇట్స్ డిఫికల్ట్ టు ఫర్గివ్ పీపుల్, ఎస్ ఐ నో, but I'll teach you how gradually you will be able to forgive people. How to love unconditionally everybody. No, I'll teach you. Come, the Lord says. From our side, we should not resist. We should not refuse to go to the Lord to learn from Him. Otherwise, today, for instance, this beautiful message is given to us. Do we take this message along with us as we go home? As we go home, we will take this message coming from the Lord. And we want to meditate further on this, pray over this, and try to put into practice as much as possible words of the Lord, message of the Lord in our real life outside this church as we go home. There we find difficult, but we should not say it's impossible to love everybody, it's impossible to forgive, impossible to live with others. No, the Lord says, don't say impossible. Difficult, I understand, but try. It's possible that you can love. It's possible you can forgive. Try. And we should be people who say, yes, Lord, it's difficult. I feel it's not possible, but you are saying, I'll try. I'll try. Let us do this today as a promise to the Lord. Take this message that is coming to us from the Lord. You are my people, I am your God. Be good, be holy, be loving, and I'll be towards you always concerned, loving, and compassionate from my side, the Lord is saying. We should thank the Lord. And with that joyful heart, we shall go home with this message. Bow your heads and we shall pray for the gift of the Holy Spirit to come upon you. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. మళ్ళీ పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తన చే ఎన్నుకొనబడిన బిడ్డలను బప్తిస్మము ద్వారా
నిత్య జీవము గల నూతన జన్మమును ప్రసాదించి ఉన్నారు. ఆ పరమ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయనట్లు ఆ పితైన సర్వేశ్వరిని ఇప్పుడు ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను, నీటి వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. ఈ మీ బిడ్డలకు సహాయముగను మార్గదర్శకముగను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. ఈ మీ బిడ్డలకు బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢత్వము, తెలివి, దైవభయము అనడు భక్తి, దైవభయము అనడు జ్ఞానవరములను దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. Spirit of the living God, fall afresh on me. Spirit of the living God, fall afresh on me. Melt me, mold me, fill me, use me. Spirit of the living God, fall afresh on me. My dear friends, in baptism, God our Father gave the new birth of eternal life to these children, chosen sons and daughters. Let us pray to our Father today that He will pour out the Holy Spirit on them to strengthen them with His gifts and anoint them to be more like Christ, the Son of God. Let us pray. All-powerful God, Father of our Lord Jesus Christ, by water and the Holy Spirit, you freed your sons and daughters from sin and gave them new life at baptism. Send your Holy Spirit upon these your children to be their helper and guide. Give them the spirit of wisdom and understanding, the spirit of right judgment and courage, the spirit of knowledge and reverence. Fill them with the spirit of wonder and awe in your presence. We ask this through Christ our Lord. Balraj, పరిశుద్ధాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. సుజన్, పరిశుద్ధాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. శైలజ, పరిశుద్ధాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. 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 రత్నకుమారి, పరిశుద్ధాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. Ogbonna Uchenna, be sealed with the gift of the Holy Spirit. Peace be with you. Ugwa Emmanuel, be sealed with the gift of the Holy Spirit. Peace be with you. Be sealed with the gift of the Holy Spirit. Peace be with you. Priscilla. Priscilla, be sealed with the gift of the Holy Spirit. Peace be with you. Daphne Galliot,
be sealed with the gift of the Holy Spirit. Amen. Peace be with you. Before you, oh Lord, all my regrets, all my acclaims, the joy and the pain, I'm making them yours. Lord, I offer my life to you, everything I've been through. Use it for your glory, Lord. I offer my days to you, lifting my praise to you as a pleasing sacrifice. Lord, I offer you my life. Yet unseen, wishes and dreams that are yet to come true. All of my hope, all of my prayers, my heart and my hands are lifted to you. Lord, I offer my life to you, everything I've been through. It's for your glory, Lord. I offer my days to you, lifting my praise to you, Lord. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టుల ప్రార్థింపుము. ప్రభువు నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. O Lord, we celebrate the memorial of our redemption, by which your Son won for us the gift of the Holy Spirit. Accept our offerings and send us your Spirit to make us more like Christ in bearing witness to you in the world. We ask this through Christ our Lord. Amen. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల పిత అయిన నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను
ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేమును సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనంలో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనంలో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసాన స్తుతి గీతం పాడండి, హోసాన 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 స్తుతి గీతం పాడండి, హోసాన హోసాన హోసాన. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయ్యనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ తిరుసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశకర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. ప్రభువా, పవిత్రాత్మను పంపి నూతన జన్మనొసగు జ్ఞానస్నాన వరమునందు నీ చిత్తానుసారము ధృవీకరించిన నీ దాసులను కూడా జ్ఞాపకముంచుకొనుము. కరుణించి వారియందు నీ అనుగ్రహములను పదిలముగా ఉంచుమని వేడుకొనుచున్నాము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకమున వీడిన వారిని అందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. Now we shall pray the Our Father that the Lord taught us, especially pleading with Him that He makes each one of us as people who abide in love, or people who are capable of showing love unconditionally, love towards God and love towards neighbor. With that intention we shall pray. ఇప్పుడు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుంటూ ఆ ప్రేమగల తండ్రి దేవుని వేడుకుందాం అందరం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్లను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా నాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోపములను పరిహరించు ప్రభువా నాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా నాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించువా మాకు శాంతిని దయచేయుము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రులను కాను, కానీ మీరొక మాట పలుకున్న ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. Unworthy, in your strength or in your weakness, you are welcome. Come. Come to the banquet, there's a place for you. See, you are an honored guest, from constant serving you may rest. Seal you down, be fed and blessed, for you are welcome. Come. Come to the banquet, there's a place for you. Woman, wise one, mother, maiden, see your plate with food is laden, and your place is set and waiting. You are welcome. Come. Come to the banquet, there's a place for you. Welcome, father, little boy, old man or youth without employ. Come rest your worry, give the joy, and you are welcome. Come. Come to the banquet, there's a place for you. Whether you've been lost or faithful, whether you've been wise or wasteful, here's a place of rest and grace, and you are welcome. Come. Come to the banquet, there's a place for you. There is one who runs to meet you, loving arms stretched out to greet you. Don't let fear defeat you, you are welcome. Come.
Come to the banquet, there's a place for you. Willing hands are made of bread with wisdom salt and labor shared, and hungry ones be fed. It's time for feasting. Come. Come to the banquet, there's a place for you. Abundant wine enough for all, a generous loving host has called. The cup of blessing now is poured for sweet communion. Come. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ సంవత్సరము మన విచారణ పండుగ ఆ ప్రభుని యొక్క దయ వలన, ఆ ప్రభుని యొక్క చల్లని హస్తముతో ఈరోజు చాలా చక్కగా జరిగింది. లెట్ us థ్యాంక్ ద లార్డ్. ద లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ అవర్ లార్డ్, ఆ ప్రభు, తిరుహృదయ ప్రభు ఈరోజు మనల్ని అందరినీ కూడా 9 రోజుల నుంచి మనము నొవేనతో ఉన్నటువంటి ఆ యొక్క యాత్రలో ప్రభు మనల్ని అందరినీ దీవించి ఉన్నారు. ఈరోజు కూడా ఆ ప్రభు మనల్ని తన యొక్క హృదయంలో మనల్ని అందరినీ దాయాలని. మే ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ అవర్ లార్డ్ ఆల్వేస్ బీ విత్ us in our problems, trials and tribulations, that he will be with us. Let us pray for that and let us thank the Lord for all the gifts that we received past 9 days and today especially. ఈరోజు మనము మన యొక్క ఈ పండుగని ఇంత వైభవంగా జరుపుకోవడానికి మన తండ్రి గారు అయినటువంటి ప్రకాష్ మల్లవరపు బిషప్ గారు మనతో ఉన్నారు. మన బిడ్డలకి అందరికీ కూడా ఆ యొక్క భద్రమైన అభ్యంగాన్ని, అదేవిధంగా దివ్య ప్రసాదాన్ని ఆయన అందింపచేసి ఈరోజు మనల్ని అందరినీ దీవించి ఉన్నారు. కావున మన విచారణ గురించి ఎంతో ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా అడుగుతూ, మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి విషయంలో కూడా మన తండ్రి గారు ప్రతిసారి అడుగుతూ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. కాబట్టి మీ అందరి తరపున మా తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఈరోజు మన పండుగ ఘనంగా జరిపించడానికి ఇక్కడ చాలామంది గురువులు ఉన్నారు. ముఖ్యంగా ఐ థ్యాంక్ ఫాదర్ డీన్ షౌరిబాబు, ఫాదర్ మోహన్ ప్రసాద్ and Pastoral Center Director Father Mariadas, Father Suresh, Father Arulaya, my classmate, and Father Anu Pushpanadam, Father Thomas Salvangal, they all are here, and Father D.V. Prasad. I don't know who all are there. Thank you, fathers, even though in spite of the bad weather, you are here to bless us and experience our love. Thank you, fathers. Thank you, one and all. అదేవిధంగా ఈరోజు మనతో పాటు డీకన్స్ ఇద్దరు కూడా, హరి అండ్ ఆనంద్. హరి ముఖ్యంగా భద్రమైన అభ్యంగం పొందిన వారికి సెలవుల్లో క్లాస్ తీసుకోవటం జరిగింది. హరికి, ఆనంద్కి ఇద్దరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ డీకన్స్. అదేవిధంగా మనతో పాటు ఈరోజు సిస్టర్స్ ఉన్నారు చాలామంది. ముఖ్యంగా మన విచారణలో ఉన్నటువంటి సిస్టర్స్, మదర్ తెరెసా సిస్టర్స్, దే వేర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ 1 month onwards, and they were decorating day and night. They are working hard for the success of the feast. And thank you, sisters, for your beautiful cooperation and presence. Please continue to work in our parish. Thank you, especially to Mother Teresa sisters. And కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా ద్రాక్షారాం సిస్టర్స్, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్,
తర్వాత సామలకోట ఎస్ఎంఐ సిస్టర్స్, మండపేట సిస్టర్స్, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, కనపట్లేదు నాకు. వారికి కూడా చప్పట్లు కొడదాం. అదేవిధంగా ఇంకా మన విచారణలోకి వస్తే ముఖ్యముగా మన సిస్టర్స్తో పాటు నిర్మల గారు, వారి యొక్క బృందం ఈ యొక్క డెకరేషన్, బ్యూటిఫుల్ డెకరేషన్ చేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వారే చేస్తూ ఉంటారు. వారికి ఎవరు సాటి లేదు, పోటీ లేదు. కానీ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే తనే అన్ని కొన్ని చేస్తూ ఉంటారు. విచారణ గురువుని ఏం అడగరు. తను పిలిచిన వెంటనే ఎంతోమంది యువకులు వస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ నిర్మల and your companions, your colleagues. Continue this spirit and may God's Sacred Heart of Jesus bless you and your family. Thank you, Nirmala. అదేవిధంగా మన పెద్దలు, all the elders or the committee members, they were working from the very beginning of the invitation distribution, and they are working together for the betterment of the parish. పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగ ఐక్యమత్యంతో ఉండండి, అలాగ మీరు ముందుకు సాగండి. మనము మన విచారణని ఇంకొక స్థాయిలోకి మనం తీసుకువెళ్ళగలుగుతాం. ఈ ఐక్యత, ఐక్యమత్యం, యూనిటీ, ప్రేమ మీలో ఇలాగ కలకాలం ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. పెద్దలకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బయట మీరు డెకరేషన్ చూసి ఉన్నారు. ఈ డెకరేషన్ మన యూత్ వాళ్ళు చేసినటువంటి డెకరేషన్. థ్యాంక్ యూ యూత్, కంటిన్యూ ద సేమ్ స్పిరిట్, వర్క్ హార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అదేవిధంగా మా స్నేహితుడు, మా దానికి ముందు మా మర్యాదలం సభ్యులు, వారి యొక్క కృషి, వారి యొక్క ప్రయత్నం, వారి యొక్క హార్డ్ వర్క్, వారి యొక్క ఆ యొక్క ప్రసెన్స్ అనేటువంటిది చాలా గొప్ప అనుభవం మన విచారణకి. మర్యాదల సభ్యులందరూ కూడా ఎన్నో విధాలుగా గుడి శుభ్రతలోను, ఇల్లులో ఉన్నటువంటి అనారోగ్యం వారిని సందర్శించడంలోను, ఇతర కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక మర్యాదలం వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. చివరికి మా స్నేహితుడు షౌరి కోరికలు ప్యారిస్ నుంచి వచ్చి తెలుగు కొయర్ను నడిపించారు. తెలుగు కొయర్ ఈరోజు ఇంత బలంగా మీరు మీ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా అదే స్పిరిట్ వాళ్ళు కంటిన్యూ చేయాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా శ్యామల ఇంగ్లీష్ కొయర్, బ్యూటిఫుల్ సింగింగ్ దిస్ ఇయర్, ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్. సో కంగ్రాచులేషన్ టు యూ అండ్ యువర్ టీమ్. అదేవిధంగా మీ గ్రూపులో ప్రేమలత గారు కూడా తెలుగు కొయరు, ఇంగ్లీష్ కొయర్, శ్యామల ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్టు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. O Lord, help those you have anointed by your Spirit and fed with the body and blood of your Son. Support them through every trail, and by their works of love, build up the church in holiness and joy. Grant this through Christ our Lord. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. మరి మనకందరికీ పండుగ శుభాకాంక్షలు, తర్వాత వందనాలు చెప్పిన మీ విచారణకర్తలైన వర్గీస్ గారికి మీ అందరి తరపున, నా తరపున వారికి అభినందనలు, కృతజ్ఞతలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో, ఈస్ట్ గోదావరిలో యాక్ట్ అనే ఛానల్ ద్వారా, తర్వాత ఎయిర్టెల్ ద్వారా, వాజీ కమ్యూనికేషన్స్ ద్వారా, దివ్యవాణి ఛానల్లో, కథోలిక ఛానల్, అది క్యాథలిక్ ఛానల్లో తెలుగులో ప్రసారం అవుతూ ఉన్నాయి గత 8 నెలల నుండి, ఆగస్టు 31 నుండి పోయిన సంవత్సరం. మరి ఈ దివ్యవాణి ప్రోగ్రామ్స్ ఈ విధంగా మీరందరూ తిలకిస్తున్నారని, ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారని ఆశిస్తున్నాను.
మరి ఒకవేళ ఇంతవరకు మీరు ఒకవేళ తెలియకపోతే ఇప్పటి నుంచైనా ఎయిర్టెల్, యాక్ట్, వాజీ అన్న ఈ ఛానల్స్ ద్వారా మీకు ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంటుంది. దయచేసి ఆ ప్రోగ్రాం తిలకించడం, దాని ద్వారా ఆధ్యాత్మిక విశ్వాస వికాసం పొందడం అనేది జరగాలని మా అందరి కోరిక. ఇది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులు, కథోలిక్ క్రైస్తవులు, మఠవాసులు అందరూ కలిసి సమిష్టిగా చేస్తున్న కృషి. ఇది ఫలించాలి. ఈ నిరాటంకంగా ఆగిపోకుండా ఈ టెలికాస్ట్ అనేది, ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటూ ఉండాలి. అందుకు మన సహకారం అవసరం, సహాయం అవసరం. ప్రతి కుటుంబము, కథోలిక క్రైస్తవ కూడా, ఎవ్రీ క్యాథలిక్ ఫ్యామిలీ అట్లీస్ట్ 100 rupees a month, if not more, as a contribution to support దివ్యవాణి ఛానల్. అది మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే మనం అందరం ఈ ఆగిపోకుండా మన క్యాథలిక్ మతం గురించి, సభ గురించి ప్రోగ్రామ్స్ నిరాటంకంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ విజ్ఞప్తిని మంచి మనసు స్వీకరిస్తారని, సహకరిస్తారని, దివ్యవానికి తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రభు మేము దీవించుగాక. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలనుగా చేసుకొనెను. ఆ ప్రభువు మేము ఆశీర్వదించి పితృప్రేమతో సర్వదా సంరక్షించునుగాక. సర్వేశ్వరుని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు సత్య స్వరూపియగు పవిత్రాత్మ నిత్యము శ్రీసభయందు నెలకొని ఉండునని వాగ్దానము చేసెను. ఆ ప్రభువు మిమ్మందరినీ ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు అవసరమైన స్థైర్యములను ఇచ్చునుగాక. శిష్యుల మీదికి పవిత్రాత్మ వేంచేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమ జ్వాలతో నింపెను. ఆ ప్రభువు మిమ్మందరినీ ఆశీర్వదించి విశ్వాసము, నమ్మకము, దైవ ప్రేమల యందు మిమ్మల్ని ఏకముగా వేంచి దైవరాజ్యములోనికి చేర్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. Once again, a very happy feast of Sacred Heart of Jesus. God bless you all. తండ్రి గారిని ఆహ్వానిద్దాం. వారిని పూలదండలతో, శాలువతో సన్మానించడానికి పెద్దలందరినీ కూడా, మర్యాదల సభ్యులందరినీ కూడా, యూత్ సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యువర్ గ్రేస్ ఫర్ అక్సెప్టింగ్ అవర్ ఫెలిసిటేషన్.